నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కొత్త సంవత్సరం కొత్త కానుకతో ఆరంభం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రెండొందల 7వ భీమా కోరేగావ్ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించిన రాజమండ్రి అర్బన్ బహుజన్ సమాజ్ పార్టీ. చంద్రబాబు పాలనలో పరమశివుడికి రక్షణ కరువు. వైఎస్ఆర్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుధ్వజం. విదేశీ భవన ముఖద్వారంతో బాబా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభం. ఎగ్జిబిషన్ ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. కొత్త సంవత్సరంలో తమ కూటమి ప్రభుత్వం ప్రజలకు రేషన్ షాపుల ద్వారా కొత్త కానుక ఇస్తోందని, దానిలో భాగంగానే అతి తక్కువ ధరకు చెక్కి గోధుమ పిండిని అందించే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచే ప్రారంభించిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రేషన్ షాపుల ద్వారా కిలో 20కే చెక్కి గోధుమ పిండిని అందించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టగా రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 11వ డివిజన్లోని విఎల్పురం పార్క్ వద్ద ఉన్న రేషన్ షాప్ వద్ద ఆ కార్యక్రమాన్ని నాయకులతో కలిసి ప్రారంభించారు. అర్హులకు వాటిని అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ బయటి మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తున్న గోధుమ పిండిని కూటమి ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో కిలో 20కే అందిస్తోందన్నారు. గోధుమ పిండిని తమకు అందుబాటులోకి తీసుకురండని ప్రజలు చేసిన విన్నపాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త ఏడాది ఆరంభం నుంచి గోధుమ పిండిని రేషన్ షాపుల ద్వారా అందిస్తోందన్నారు. ఇది మంచి ప్రభుత్వం అనేందుకు ఇదొక నిదర్శనమన్నారు. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ ప్రజలకు ఏం ఉపయోగమో ఆ పనులే కూటమి ప్రభుత్వం చేస్తోందన్నారు. జనవరి 1వ తేదీన బ్యాంకులకు సెలవు కారణంగా పెన్షన్దారులు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనలతో ముందు రోజే డిసెంబర్ 31వ తేదీనే లబ్ధిదారులకు పెన్షన్లు అందించినట్లు గుర్తు చేశారు. డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, డివిజన్ కమిటీ సభ్యులు, రేషన్ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు, పౌర సరఫరాల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో మన అందరం కూడా కొత్త ఆశలు, ఆలోచనలతోటి అడుగులు ముందుకు వేయాలన్నది ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో ప్రజలు మమ్మల్ని అడగడం జరిగింది. ఏదైతే ప్రభుత్వ చౌక ధరల దుకాణంలో ఈ గోధుమ పిండిని మాకు అందుబాటులో తీసుకురండి, మాకు చాలా ఉపయోగపడుతుంది, గొప్ప ఊరటగా ఉంటుందని అనేక సందర్భాల్లో అడగడం, మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియచేయడం. మరి ఈ రోజున జనవరి 1 కొత్త సంవత్సరం రోజున ప్రజలందరికీ కూడా గోధుమ పిండి కేజీ ప్యాకెట్ 20 రూపాయలకి ఇచ్చే నిర్ణయం తీసుకోవడమే కాదు, సరఫరా కూడా చేసే విధంగా ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోని ప్రారంభించడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం అనడానికి ఇది ఒక నిదర్శనం. అంటే ప్రజలు వారు బాధ చెప్తా ఉంటే ఏంటి చెప్తున్నాం ఇంకా చెయ్యట్లేదని అనుకోవచ్చు. ప్రతిదీ అమలు చేస్తామన్న మాటకి ఇది ఒక నిదర్శనం. కానీ అమలు చేసే ప్రక్రియలో ఒకటి ముందవుతుంది, ఒకటి తర్వాత అవుతుంది. కానీ అవ్వడం అయితే పక్క అన్నీ కూడా ఆర్థికపరమైన సమస్యలు, అన్నీ ఆర్థిక పరంగా ముడిపడి ఉన్న అంశాలు. మరి ఆర్థిక పరంగా ముడిపడి ఉన్న అంశాల్లో మరి 1వ తారీఖుని బ్యాంకులు ఉండవు కాబట్టి ముందు రోజే పెన్షన్లు అన్నీ ఇచ్చేసాం. ఇవన్నీ రాజమండ్రి అర్బన్ బహుజన్ సమాజ్ పార్టీ గురువారం ఉదయం స్థానిక గోకవరం బస్టాండ్ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన 207వ భీమా కోరేగావ్ విజయోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తూర్పుగోదావరి జిల్లా బహుజన సమాజ్ పార్టీ ప్రెసిడెంట్ పట్నాల విజయ్ కుమార్, బహుజన సమాజ్ పార్టీ రాజమండ్రి అర్బన్ ఇన్ఛార్జ్ అడ్వకేట్ ఇసుకపట్ల రాంబాబు మరియు రాజమహేంద్రవరం అర్బన్ అధ్యక్షులు మోర్తా మోహన్ కృష్ణ, రాజమండ్రి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కొంకి రమేష్ మరియు రాజమండ్రి రూరల్ బహుజన్ సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ కె సూరిబాబు, రాజమండ్రి రూరల్ వైస్ ప్రెసిడెంట్ బహుజన సమాజ్ పార్టీ ఎన్ కళ్యాణ్, కోటి రాజనగరం బహుజన సమాజ్ పార్టీ నాయకులు మోహన్, చీకురుమల్లి సూరిబాబు మరియు ఆర్పీఐ ట్రేడ్ యూనియన్ నాయకులు లాజర్ మరియు ప్రముఖ బుద్ధిస్టు నాయకులు మరి
బాబ్జీ, అడ్వకేట్ సిహెచ్ సుబ్బారావు, మర్రి మౌనిక తదితరులు పాల్గొన్నారు. ముందుగా బహుజన్ సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా తరపున భీమగౌరవ విజయంత శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుసు. ఇక్కడ జిల్లా ప్రజలందరూ కూడా మా హృదయపూర్వకమైన జేబీలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం జనవరి 1 చాలా చారిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే మహారాష్ట్ర పూణేలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్కడ మహారు సైనికులు మృతుకి జ్ఞాపకార్థం అక్కడ స్తూపం కట్టించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ జనవరి 1 31 నైట్ జనవరి 1 కూడా లక్షలాది మంది వచ్చి పూణేలో ఈ స్తూపం దగ్గర మహారు అమరవీరులకు నివాళులర్పిస్తూ ఉంటారు. బాబాసాహెబ్ అంబేద్కరిస్టులు, అదే బుద్ధిస్టులు, అలాగే బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలందరూ కూడా అక్కడికి వచ్చి నివాళులర్పిస్తారు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే అక్కడ పూణేలో 5 హిందువులు పరమ పవిత్రంగా భావించే ముక్కోటి ఏకాదశి పర్వదినం నాడు ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రాచీన ప్రాముఖ్యత కలిగిన దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామంలోని మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారి ఆలయంలో ముక్కంటికి తీవ్ర అపచారం జరిగిందని వైఎస్ఆర్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. బుధవారం బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 8వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్య నిర్మింపబడిన ఆలయంలో కపాలేశ్వర విగ్రహం ధ్వంసం జరిగిందన్నారు. ఈ ఆలయంను ఆగమశాస్త్ర ప్రకారం శృంగేరి పీఠాధిపతులు సలహాల ద్వారా నడుపుతుంటారు. అధికార ప్రభుత్వం తక్షణమే సంధ్యా సమయంలో విగ్రహాన్ని హడావుడిగా ప్రతిష్ఠించారన్నారు. 3వ మాసంలో ఏ ముహూర్త నిర్ణయం లేకుండా సంప్రోక్షణ జరగకుండా ఆలయ ఆగమశాస్త్ర ప్రధానంగా శృంగేరి పీఠాధిపతులను సంప్రదించకుండా విగ్రహాన్ని అతి ప్రాచీనమైన 11వ శతాబ్దం నుంచి ఉన్న విగ్రహం ధ్వంసమైతే సామాన్యమైన ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ప్రధానంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడి 19వ మాసం గడుస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక కొత్త తరహా పాలన, తప్పు వారు చేస్తారు, తప్పించుకోవడానికి పక్క వారిపై నెపం వేస్తారు. తప్పులు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే చేస్తారు. తప్పించుకోవడానికి ప్రతిపక్షాలపై నెట్టడమే ఒక ఆచారంగా కొత్త రాజకీయాల్ని మొదలుపెట్టారు. అంటే కూటమి అనేటువంటి ఒక బలం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది. వాడి ఆలోచన విధానం. ఇక్కడ సామాన్యుడికి రక్షణ లేదు. అలాగే సామాన్యుడికి రక్షణ లేదు సరికదా, ముక్కంటికి రక్షణ లేదు. ముక్కంటి అంటే ఎవరు? పరమశివుడు. పరమశివుడికి కూడా రక్షణ కరువైంది అనే విషయాన్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయదలిచాను. ముక్కంటి అనే పదం నేను ఎందుకు వాడానంటే, ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రాచీన ప్రాముఖ్యత కలిగినటువంటి దక్షిణ కాశీగా విరాజిల్లే ద్రాక్షారామ క్షేత్రంలో జరిగినటువంటి అపచారం. ద్రాక్షారామ భీమేశ్వరుడు అంటే దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ భావనాతీత భూతేశ భీమనాథ నమోస్తుతే అని భీమఖండంలో చెప్తారు. అంటే 8వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్యలో నిర్మింపబడినటువంటి ఆలయంలో నిన్న కపాలేశ్వర విగ్రహానికి ధ్వంసం జరిగింది. కపాలేశ్వర విగ్రహం ధ్వంసం జరిగింది. ధ్వంసం జరిగినటువంటి తీరుని ఆలయ అధికారులు లేకపోతే పైనుంచి ప్రభుత్వం వారికి ఇచ్చినటువంటి ఏదైతే ఆ ధ్వంసమైనటువంటి విగ్రహాన్ని ఎవరు ధ్వంసం చేశారు, ధ్వంసం చేసిన వారికి ఏ ఎఫిలియేషన్ ఉంది, దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏదైతే పరిశోధన జరగలేదు. జరుగుతున్నా కూడా తక్షణమే ఎక్కడ ఆగమోక్తంగా ఆలయంలో విగ్రహాన్ని
విగ్రహానికి అపచారం నగరంలో నూతనంగా జెమినీ గ్రౌండ్లో విదేశీ భవన ఫారిన్ కంట్రీ ముఖద్వారంతో ఏర్పాటు చేసిన బాబా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఈ నెల 5వ తేదీ నుంచి నగర ప్రజలను అలరించనుంది. బుధవారం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎగ్జిబిషన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ నూతన సంవత్సరంలో పండుగ వాతావరణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించడం ద్వారా ప్రజలకు దైనందిన జీవితంలో తట్టుకొని ఒత్తిడులకు అతీతంగా ఆహ్లాదం కలిగిస్తోందన్నారు. ఎగ్జిబిషన్లో జైంట్ వీల్, క్రొకోడైల్, క్యాటర్పిల్లర్, విదేశీ స్వదేశీ వంటకాలు, ఫ్యాన్సీ ఫ్యాషన్, రోల్డ్ గోల్డ్ ఇత్తడి ఐటెంలు, మంచు ప్రపంచం ఆహ్లాదకరమైన ప్రదర్శనలతో నగర ప్రజలను ఆకట్టుకుంటోందని ఎగ్జిబిషన్ అధినేతలు సుధాకర్, శ్రీనివాసులు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాజమహేంద్ర పుర ప్రజానీకానికి అంతా కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. పండుగ సందర్భంగా, నూతన సంవత్సరం సందర్భంగా బాబా ట్రేడ్ ఫెయిర్ సిటీ ఫారం ఎగ్జిబిషన్ ఇక్కడ భారీ ఎత్తున ప్రారంభించడం చాలా ముదావహం. ఈ కాలంలో జనవరి మాసంలో అత్యధికంగా వినోదాలు పండుగ పంచడం కోసం ఈ ఎగ్జిబిషన్ వచ్చింది. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, పండుగ సందర్భంగా పిల్లలు పాపలతో వచ్చి ఆనందంతో గడపవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మంచి కాన్సెప్ట్తో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ విజయవంతం కావాలని కోరుకుంటూ, ప్రజలకి వినోదం పంచాల్సిన అవసరం ఉంటుంది, విజ్ఞానం పంచాల్సిన అవసరం ఉంది, మన పండుగల్ని ఘనంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈనాడు ప్రభుత్వం కూడా మన సాంప్రదాయాలను కాపాడేదానికోసం అనేక విశేషమైన కార్యక్రమాలు తీసుకుని ముందుకు సాగుతూ ఉంది. బాబా ట్రేడ్ నిర్వాహకులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి దీన్ని విజయవంతం చేయవలసిన అందరినీ కోరుతూ ఉన్నాను. నగరంలో నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకోవడం రివాజు. ప్రజలు తమ యాజమాని లేదా నాయకుడు లేదా పెద్ద స్థాయి వ్యక్తులను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా నగరంలో పలువురు ప్రముఖ నాయకులు నివాసాలు జనంతో కిటకిటలాడాయి. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు పలు పార్టీల కార్యకర్తలు ఆయా పార్టీల నాయకుల వద్దకు భారీ స్థాయిలో హాజరయ్యారు. నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ నివాసం వద్ద టీడీపీ కార్యకర్తలు నూతన సంవత్సర వేడుకలు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. చరణ్. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. కిందకి ఎత్తుంది సార్. ఓకే సార్. ఏపీఐఏసీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం నివాసం వద్ద కార్యకర్తలు, స్నేహితులు, ఆర్యవైశ్య కుల సంఘీయులు అత్యుత్సాహంతో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మన దేశం ఇలా మా వైపు చూడండి. చూసాడు కాదండి, మీరు సోషల్ మీడియాలో చూస్తారు కదండి. వాట్సాప్ లింక్ పెట్టండి. అదే చూడు. సార్ ఒకసారి వద్దండి.
వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక తిలక్ రోడ్లో ఉన్న వారి కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. కెమెరా చెప్తాను. ఒకసారి ఇలా ఒకసారి కనబడేది సార్, కొద్దిగా వెనక్కి రండి సార్. బాబు లోపల అండి, మన కొద్దిగా లోపల సార్. ఇలా సార్, ఇలా మా వైపు చూడండి. ఓకే. న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ బోర్డు మాజీ చైర్మన్, మాజీ రుడా చైర్మన్ మేడపాటి చర్మిలారెడ్డి నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అందరికీ నమస్కరించుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం అందరూ ఆనందంగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మరి తెలుగు రాష్ట్రంలో మరి ప్రజలందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు జగనన్న ప్రతి ఒక్కరి గురించి పోరాటం చేస్తున్నారు. సో ఖచ్చితంగా మరి మా జగనన్న చేసే పోరాటంలో మన భగవంతుడు మరింత శక్తిని, మరింత ఆరోగ్యాన్ని మన జగనన్నకి ఇవ్వాలంటూ విష్ యూ హ్యాపీ, హెల్దీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ 2026 టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మాజీ డీసీసీబీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ రూరల్ సీనియర్ నాయకులు ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో దానవైపేటలో ఉన్న ఆయన నివాసంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. పార్టీలకు అతీతంగా శ్రేయోభిలాషులు హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. మొత్తం అంతా గ్రూప్ వచ్చేయండి. అలాగే మాజీ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్మిక సంఘాలు, ఆటో యూనియన్, తోపుడు బండ్ల వర్తక సంఘాలు, ఇంకా అనేక చిన్న వ్యాపార సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా మా అన్నయ్య బాక్స్ ప్రసాద్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పేదల పాలిటి పెన్నిది, కార్మిక నాయకుడు, కార్మికుల పక్షపాతి. అర్ధరాత్రైనా అపరాత్రైనా సరే రాజమండ్రిలో ఇన్ని వేల ఆటోలు, ఇంతమంది ఆటో డ్రైవర్లు బతుకుతున్నారంటే ఒక నాయకుడిని నమ్ముకుని బతుకుతున్నారు. రాజమండ్రిలోని ట్రాఫిక్ వారు ఇబ్బంది పెట్టినా, గతంలో ఆర్టీఓ ఆఫీస్ నుంచి అనేక ఒడిదుడుకులు వచ్చినా సరే వాటిని తట్టుకుని మీ అందరికీ నేను ఉన్నాను రా అని చెప్పి నిలబడిన ఏకైక వ్యక్తి మా అన్నయ్య బాక్స్ ప్రసాద్ గారు. మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, అన్నయ్య అందరినీ ఆప్యాయంగా తమ్ముడు అని పిలుస్తానుకుంటారు, కానీ తమ్ముళ్ళు అని సొంతం చేసుకున్నారు. ఆయన సొంత కుటుంబంలోని ఎవరికైనా ఏ కష్టం వస్తే కనుక మనం ఎలా అయితే రియాక్ట్ అవుతామో అలాగే అన్ని బాక్స్ ప్రసాద్ గారు అలాగే నిలబడతారు. కాబట్టి చూడండి, ఆయన ఒక పార్టీలో లేరు, ఒక
ఆలోచన కూడా లేదు. ఇంతమంది ఎప్పుడు కూడా పుట్టినరోజు అంటే ఊవెత్తున వస్తారు, న్యూ ఇయర్ కూడా ఇంత జనం వస్తారు. లైన్లో వెయిట్ చేసి తోపులాట జరుగుతున్నది. ఆయన పుట్టినరోజు అయితే నవ్వుతో నా భవిష్యత్తు. మేము అందరూ ఆర్గనైజింగ్గా ఉన్నాము, ఎప్పటి నుంచో ఉన్నాము. అందరినీ కూడా గుర్తించి ప్రతి ఒక్కరిని, ప్రతి యూనియన్, ప్రతి సభ్యుని, రాజమండ్రిలో ఉన్న ప్రతి కార్మికుడిని కానీ, రాజకీయ నాయకుని కానీ, ప్రతి ఒక్కరిని కానీ, అక్క చెల్లెమ్మని కానీ అందరినీ కూడా ఒక సొంత కుటుంబంగా చూసుకుంటారు. ఆయన ఈ రోజు కూడా ఇలా ఉన్నారంటే మనందరి యొక్క ఆశీస్సులు అని చెప్పేసి ఆయన మొహమాట లేకుండా అందరి ముందు చెప్తుంటారు. మేము చిన్నవాళ్ళైనా సరే ఆయన ఎదుగుదల కోరుకున్నామంటే ఆయన ఒక స్థాయిలో ఉండాలి, చూడాలని చెప్పి తాపత్రయపడుతున్నాం. ఈ రోజు కూడా ఆయన ఏ స్వార్థం లేకుండా, గతంలో మీకు తెలుసు పార్టీల గురించి అటు గురించి మాట్లాడకూడదు, గుడ్డులో సాకరీ చేశారు. మేము అందరూ కూడా అన్ని గారిని ఏంటంటే పరిస్థితి ఏంటంటే అన్నాం, అయినా కానీ ఆయన ఏమీ చేయలేదు. కూడా మొట్టమొదటిగా క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, ఏదైతే కూడా 2025కి అందరికీ గుడ్ బై చెప్పేసి 2026 సంవత్సరాలు అందరూ అడుగుపెట్టాం. ఈ అడుగుపెట్టిన సందర్భంగా కూడా ఎప్పుడు కూడా 2025లో ఏ విధంగా అయితే మీ యొక్క ఆశీస్సులతో ఇదే జనవరి 1st వచ్చారో ఆ ఆశీస్సుల మేరకు 25లో కూడా మిమ్మల్ని అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది, ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా 2026లో కూడా మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఆరోగ్యరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, ఆర్థిక రీత్యా బాగుండాలని చెప్పి కూడా ఆ భగవంతుని ఎప్పుడు కోరుకుంటున్నాను. ఒక బాక్స్ ప్రసాద్ అన్న ఒక వ్యక్తి కాదు, మహాశక్తి అన్నదానికి నా గొప్ప కాదు. అది ఈ రోజు ఇలా ఉండగలుగుతున్నాను, మీ అందరితోనే మాట్లాడగలుగుతున్నానంటే కేవలం మీ అందరూ నాకు ఇచ్చినటువంటి భిక్ష అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఇంత వందలాది వేలాది మందితో ఈ రోజుని మామూలుగా వందలాది వేలాది మందితో ఈ రోజు నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టగలుగుతానంటే నేను జీవితంలో 2 కార్యక్రమాలు చేసుకుంటాను. ఒకటి ఏంటంటే పుట్టినరోజు వేడుకలు, అలాగే జనవరి 1st కూడా ఎప్పుడు కూడా చేసుకుంటాను. ఇంత ఘనంగా చేసుకోగలుగుతున్నానంటే మీ యొక్క కార్మికుల ఆశీస్సులే. నాకు పార్టీని తాత్కాలికంగా చూసుకుంటే కానీ శాశ్వతంగా నేను రాజకీయాన్ని ఎప్పుడు చూడను. నాకు కావాల్సింది ఎప్పుడు కూడా శాశ్వతం కావాలి. శాశ్వతం అంటే కూడా మీరు ఎప్పుడు నా ఎదుట ఉన్నటువంటి కార్మిక సోదరులు కానీ, అలాగే యువత కానీ, అలాగే మీకు ఉన్నటువంటి స్నేహరీత్యా మంచితనం ఉన్నటువంటి ఎవరైతే యువత కానీ, మంచి కానీ, మహిళా సోదరులు కానీ, మీ అందరూ నాకు వేలాది మంది, వందలాది మంది వినదంటున్నారు. వాళ్ళందరూ కోరిక మేరకు రానున్న రోజుల్లో భవిష్యత్తులో మటుకి ఏదైనా మంచి అవకాశం వచ్చి ఏదైనా చేసుకోగలిగితే మటుకి కంపల్సరీ మీ అందరి యొక్క సహాయ సహకారాలతో చేసుకోగలుగుతున్న విషయాన్ని మీ అందరికీ చెప్తున్నాను. ఆనాటి ఏదైతే నేను పొలిటికల్ రాజకీయాల్లోకి వచ్చాను, అంచెలంచెలుగా ఎదిగానంటే అది కేవలం ఎప్పుడు నాకు గొప్ప కాదు. ఒకటి నేను అనేది ఎప్పుడు నేను ఆలోచించను, నేను అన్నది మనం అన్నది జనం అనేది ఆలోచించే మనిషిని నేను. ఎప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే మీ ఆదరణ, మీ అంతరాభిమానం నాకు లేకపోతే ఈరోజు బాక్స్ ప్రసాద్ లేడన్న విషయాన్ని చెప్తూ, ఏదైతే ఆ రోజున టీఎన్టీసీ నాయకత్వం చేసినా, అలాగే తెలుగు యువత చేసినా, అలాగే 2007, 2012లో ఒక డిప్యూటీ మేయర్గా చేసి ఆంధ్రప్రదేశ్ శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో స్థానిక డెల్టా హాస్పిటల్ పక్కన ఉన్న ఆయన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందరికీ నమస్కారం. రాజమండ్రిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఎన్డీఏ కుటుంబ నాయకులకు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన ఎన్డీఏ నాయకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ కూడా బాగుండాలని చెప్పి గత 2025లో కూడా మా యువ నాయకులు నారా లోకేష్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతాలు చేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం, అలాగే ముఖ్యంగా మహిళలకు ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చి ఈరోజు దశమికి మాకు పండగ వాతావరణం కింద ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేపు ఈ సంవత్సరం మొట్టమొదటి సంక్రాంతి కాబట్టి ఈ ఆర్టీసీ ప్రయాణం మహిళలందరూ కూడా వినియోగించుకొని ఇంకా ఎక్కడికన్నా గుళ్ళకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్థిక భారం పడకుండా, మధ్యతరగతి కుటుంబాల మీద ఆర్థిక భారం పడకుండా ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే సామాన్యులు చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని, ముఖ్యంగా ఇది ఇస్తే ఆటో డ్రైవర్లు కూడా ఇబ్బంది పడతారేమో అని చెప్పి వాళ్ళకు కూడా మొన్న రీసెంట్గా 15,000 రూపాయలు వేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఆడబిడ్డ నిధి కూడా త్వరగా జరుగుతుంది. ముఖ్యంగా గత ప్రభుత్వం ఎంత అప్పులు చేసిందో మీకు అందరికి కూడా తెలుసు. వాటిని ఇచ్చేస్తూ ఎక్కడా కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఆపకుండా 2 కళ్ళుతో పరిగెట్టిస్తున్న అందరికీ మా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్యాపురంలో ఉన్న పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2026 నూతన సంవత్సర సందర్భంగా యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు,
అలాగే ఈ సమాజం అంతా కూడా ఒక మంచి విలువలతో ఒక భద్రత కలిగినటువంటి సమాజాన్ని ప్రోత్సహించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. యువతకి ఉపాధి మార్గాలు అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరగాలనే ఆలోచనతో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన ధోరణి ఉంది. అలాగే రాబో పుష్కరాలకు కూడా ఎంతో ఘనంగా జరపాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు కూడా రాజమండ్రి ప్రజలు అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. అదేవిధంగా ప్రజల్ని అలాగే ఇతర పక్షాలని అందరినీ కలుపుకుపోయి ఒక నిస్వార్థమైనటువంటి ప్రక్షాళన దిశగా ఆ కార్యాచరణ పుష్కరాలను దిగ్విజయంగా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా సూచనలు ఇస్తూ యావత్ రాజమండ్రి ప్రజానికానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నూతన సంవత్సరం సందర్భంగా రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారి ఇంటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ అరిగెల అరుణ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కాకర్ల హరిబాబు, రాజమండ్రి సిటీ అధ్యక్షులు బాలేపల్లి మురళి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ జేటీ రామారావు, నిడదవోలు నియోజకవర్గం కోఆర్డినేటర్ భద్రం దొర, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, కాంగ్రెస్ పార్టీ నగర నాయకులు, ట్రేడ్ యూనియన్ నాయకులు, సభ్యులు, రాజమహేంద్రి విద్యా సంస్థల ఉద్యోగులు, రాజమహేంద్రి రెడ్డి సంక్షేమ సంఘం ఆఫీస్ బేరర్స్ సభ్యులు, రాజమహేంద్రి ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్, ఫైనాన్స్ ఓనర్లు, స్టేట్ ఆటో ఫైనాన్స్ ఓనర్లు మరియు అసోసియేషన్ అధ్యక్షులు మంగరాజు, వారి సమస్యలో పనిచేసే ఉద్యోగులు, సీతంపేట శెట్టిబలిజ సంఘం నాయకులు తదితరులు వచ్చి శాలువాలు, పూలదండలు, పూల బొకేలతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు విశ్వేశ్వరరెడ్డి గారికి తెలియపరిచారు. ఈ సందర్భంగా డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ 2026 నూతన సంవత్సరం ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితంలో ఆనందం, సంతోషం నిలవాలని, ప్రజల కన్నా కలలు నిజమవ్వాలని, అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాను. ప్రజలకు, వారి కుటుంబ సభ్యులకు, మన భారతదేశానికి ఈ సంవత్సరం సుఖ సంతోషాలు, శ్రేయస్సు, సమృద్ధి, సౌభాగ్యాలు కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొత్త సంవత్సరం కొత్త కానుకతో ఆరంభం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. వ భీమా కోరేగావ్ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించిన రాజమండ్రి అర్బన్ బహుజన్ సమాజ్ పార్టీ. చంద్రబాబు పాలనలో పరమశివుడికి రక్షణ కరువు, వైఎస్ఆర్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుధ్వజం. విదేశీ భవన ముఖద్వారంతో బాబా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభం. ఎగ్జిబిషన్ ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.